గమనించాలి, ఆలోచించాలి. ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందో. స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి ఒక్కరు ఒక మాట చెప్పుకునే పరిస్థితి ఉందా? సొంత చెల్లినే దిగజార్చినటువంటి ఈ ముఖ్యమంత్రికి అసలు విలువలు ఉన్నాయా? దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని. ఆల్రెడీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమైంది, పరిస్థితులు అర్థమైంది కాబట్టి ఒక్కొక్కరు మొహం చాటేస్తూ ఉన్నారు. పోటీకి అందరూ కూడా వెనకబడిపోతూ ఉన్నారు. ప్రకటించినటువంటి అభ్యర్థులే పారిపోతూ ఉన్నారు. బతులు ఆడుకుని బామాడుకుని ఎవరినో తీసుకొచ్చి పోటీల్లో పెట్టి నిలబెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఈనాడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవాళ అపోజిషన్లో నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించినా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక ప్రభుత్వాన్ని పోగొట్టాలని చెప్పి బయలుదేరినటువంటి మరొక మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే కాలంలో రేపు 28వ తారీఖున మేనిఫెస్టో విడుదల ఉమ్మడి సమావేశంలో ఈ ముఖ్యమంత్రికి దడపడుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన జరుగుతున్నటువంటి ఈ ప్రభంజనాన్ని చూసి ఈ ముఖ్యమంత్రికి దడపుట్టే ఇలాంటి తప్పుడు మాటలు చేస్తూ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ తప్పుడు ఇళ్ల స్థలాలను పెట్టి ఇవాళ జరిగినటువంటి గతంలో 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి G+3 ఇళ్ళు దాదాపు 2.5 లక్షల పైన ఇచ్చాం. ఆ ఇళ్ళు ఇస్తానికి మీకు మనసు రాదు. ఈ మోసాలు దాగవు, జరగనివ్వం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.